అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోసారి సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సహా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం. 2 sides of each plot boundary ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ. సో వాటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడు ఇంకొక సైడు ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు, కేబుల్ వర్కులు, అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు. సో ఈ 5-6 ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇంకా మాకు ఒక 10-15 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు. మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక 2 weeks బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి, అపోహలు నమ్మొద్దు. అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి, రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం, కోర్టు కేసులు ఉండటం, వీటన్నిటితోటి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, 5 ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 monthsలో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి.